ఇఫ్లూలో మా తోటి విద్యార్థుల ఇన్వెస్టిగేషన్కి వ్యతిరేకిస్తూ ఇఫ్లూలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి విద్యార్థి నాయకులు, దళిత విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి విద్యార్థి నాయకుల్ని కావాలని చెప్పేసి కక్షపూరితంగా కుట్రపూరితంగా ఇఫ్లూ సునాయ్ సింగ్ వీసీగా పనిచేస్తూ ఉంది. తను పనిచేసేటువంటి ఈ 2 సంవత్సరాల కాలక్రమంలో ఎంతో అవినీతికి ఒడిగట్టడం జరిగింది. ఆ అవినీతిని ప్రశ్నించినటువంటి కారణం చేత ఈ ఇఫ్లూలో పనిచేసిన విద్యార్థులుగా ఉన్నటువంటి మోహన్ ధరావత్ని అట్లనే సతీష్ని కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తూ వాళ్ళు రెస్టిగేట్ చేయడం జరిగింది. ఆ రెస్టిగేషన్ యావత్ తెలంగాణ విద్యార్థి సమాజం మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఎల్లుండి నాడు 2వ తారీఖు నాడు తెలంగాణ విద్యార్థి జేఏసీగా విద్యా సంఘాలుగా మనం తెలంగాణ విద్యార్థి యావత్ సమాజానికి మొత్తం కూడా చలో ఇఫ్లూ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ చలో ఇఫ్లూ కార్యక్రమం లోపల రెస్టిగేషన్ ఎత్తివేస్తే సరే లేకపోతే మటుకి చలో ఇఫ్లూ కార్యక్రమం నాడు తప్పనిసరిగా ఇఫ్లూ యూసీకి మా విద్యార్థి ఉద్యమం ద్వారా బుద్ధి చెప్తామని చెప్పేసి మా రెస్టిగేషన్ ఎత్తివేసుకోవటం మాత్రమే కాకుండా తనని ఇఫ్లూ వీసీగా తొలగించేంత వరకు మా పోరాటం ఉంటుందని చెప్పేసి మేము విద్యార్థులంగా తనని హెచ్చరిస్తా ఉన్నాం. అలాగనే ఈ చలో ఇఫ్లూ కార్యక్రమానికి యావత్ తెలంగాణ దళిత బహుజన మరియు ప్రజాస్వామ్య విద్యార్థి లోకం మొత్తం కూడా 12వ తారీఖు నాడు ఇఫ్లూ కార్యక్రమానికి రావాల్సిందిగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, వర్ధిల్లాలి ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత. ఓకే, దూరం ఉండండి నేను. ఉస్మాన్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న ఇఫ్లూ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సునాయన సింగ్ అగ్రకుల దురహంకారంతో, అగ్రకుల పక్షపాతంతో అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను టార్గెట్ చేసుకొని, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించిన అక్కడ తెలంగాణ విద్యార్థి నాయకులని అగ్రకుల దురహంకారంతో టార్గెట్ చేసుకొని వాళ్ళ ఉన్నత విద్యాభ్యాసానికి గండి కొట్టే ప్రయత్నం చేయడాన్ని ఉస్మాన్ శ్రీ విద్యార్థి జేఏసీగా తెలంగాణ విద్యార్థి జేఏసీగా చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ సంఘటనను ఏదైతే యూనివర్సిటీలో విద్యార్థి నాయకులైన మోహన్ ధరావత్ను, సతీష్ నయనాలను, అలాగే సుభాష్ కుమార్ను యూనివర్సిటీ నుంచి చిన్న కారణం, కేవలం గ్లాస్ పగిలిందనే చిన్న కారణంతో బహిష్కరించడం చాలా అప్రజాస్వామికమైన చర్యగా, దీన్ని కేవలం అగ్రకుల దురహంకారంతో చేసిన చర్యగా దీన్ని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ సంఘటనకు ఇప్పటికే వైస్ ఛాన్సలర్ తోటి మాట్లాడడానికి అనేక మంది మేధావులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, అలాగే ప్రజా సంఘాల నాయకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చినా కూడా కేవలం అగ్రకుల దురహంకారంతో, తన ఇగో సాటిస్ఫాక్షన్ కావడం లేదనే ఒక అహంకార భావంతో విద్యార్థి నాయకుల మీద, అలాగే వచ్చిన ప్రజా సంఘాల నాయకుల మీద, మేధావుల మీద ఇవాళ కక్షపూర్తంగా కుల దురహంకారంతో వ్యవహరిస్తూ ఉన్నది. కుల పక్షపాతంతో కులం పేరు పెట్టి తిప్పుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు ఆమెపై నమోదు చేయడం జరిగింది. ఇప్పటికైనా పోలీసులు తాత్సార్యం లేకుండా ఆమెను వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఓయూ జేఏసీగా తెలంగాణ విద్యార్థి జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 12వ తేదీన చలో ఇఫ్లూ కార్యక్రమానికి ఇక్కడున్న అన్ని విద్యార్థి సంఘాలు, ఉస్మాన్ సిటీ జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ అన్ని విద్యార్థి సంఘాలు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చి ఆమె అగ్రకుల అహంకారాన్ని మెడలు వంచి ఖచ్చితంగా విద్యార్థులను కాపాడుకుంటామని చెప్పేసి ఆ విద్యార్థి నాయకుల మీద పెట్టిన ఏదైతే బహిష్కరణ ఉందో ఆ బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని చూడనట్లయితే ఖచ్చితంగా ఇఫ్లూ యూనివర్సిటీలో 12వ తేదీన జరగబోయే ఏ కార్యక్రమానికైనా జరగబోయే పరిణామాలన్నింటికీ కూడా ఇఫ్లూ వీసీ సునాయన సింగ్ బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం కపిల్ సిబాల్ అనే ఒక కేంద్ర మంత్రి అండదండలతోటి ఆమె అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. కానీ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని ఉన్నత విద్యాభ్యాసం కోసం హైదరాబాద్కి వచ్చి ఇఫ్లూ యూనివర్సిటీలో అడ్మిషన్ వేసి పిహెచ్డీలు సబ్మిషన్ చేసే దశలో
కేవలం ఇంకో 15 రోజుల్లో మోహన్ ధరావత్ జర్మనీకి వెళ్లాల్సిన సందర్భంలో ఆయన ఉన్నత విద్యాభ్యాసాన్ని అడ్డుకోవడం అంటే అది విద్యా హక్కును కాదనడం అవుతుంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పూర్తికి వ్యతిరేకంగా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఈ నిరంకుశ చర్యలను వెంటనే తీవ్రంగా వ్యతిరేకిస్తాను, వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల విద్యార్థులంతా కూడా కలిసి ఖచ్చితంగా సునయన సింగ్కు బుద్ధి చెప్పడానికి మేము సన్నద్ధమైన విషయాన్ని ఖచ్చితంగా చలో ఇఫ్లు కార్యక్రమం అందరూ కూడా వేలాది మందిగా తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తాం. ఈరోజు ఈఎఫ్ఎల్ విద్యార్థులను మరొకసారి విద్యకు దూరం చేసేటువంటి కుట్ర పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. 3000 ఏళ్ల క్రితం నుంచి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం విద్యకు దూరం చేయడమే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగాలకు దూరం చేస్తూనే ఎన్నో కుట్రలు చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు తండాల నుంచి లేకున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చి ఫస్ట్ జనరేషన్గా ఉండి ఈరోజు యూనివర్సిటీలో చదువుకుంటా అంటే వాళ్ళ అద్దం బలిగిందని, ఆకులు రాలినాయని చిన్న చిన్న సిల్లీ కారణాలు చెబుతూ ఒక బలమైన కారణాలు అంటే ఏమీ లేకుండా వాళ్ళ మీద నేరాలు మోపుతూ వాళ్ళను చదువుకు మరొకసారి దూరం చేస్తూ వారిని బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగానే సతీష్ను, మోహన్ ధరావత్ను, అలాగే సుభాష్ను వీళ్ళందరినీ కూడా ముగ్గురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఈ విద్యార్థులే. కాబట్టి మరొకసారి ఈ విద్యార్థులకు చదువును దూరం చేసేటువంటి కుట్రలు ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సహించవు. ఇన్ని రోజులు జరిగినటువంటి ఈ దాడులకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన సందర్భం ఇక్కడ ఉన్నటువంటి ఈఎఫ్ఎల్ వీసీ సునయన సింగ్ గారికి ఉంటుంది. ఈ విషయాన్ని ఇంతటితో తన పెద్ద ఎత్తున చేయాలనుకుంటే ఢిల్లీ కోటను బద్దలు కొట్టి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన విద్యార్థులం ఇక్కడ ఉన్నాం, మేమందరం ఉన్నాం. అందులో భాగంగా క్రియాశీలకంగా మోహన్ ధరావత్, సతీష్ నైలా అక్కడ ఉన్నటువంటి మిగతా విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం, ఒక గొప్ప రాజ్యం నుంచి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళం. ఈ సునయన సింగ్కు బుద్ధి చెప్పడం మాకు పెద్ద సమస్య కాదు. దయచేసి ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు ఆమెకు ఎవరెవరైతే దగ్గరగా ఉన్నారో, ఎవరెవరైతే అండగా ఉన్నారో వాళ్ళకు కూడా తీవ్రంగా హెచ్చరించి చెప్తున్నాం. ఆమెకు బుద్ధి మందగిస్తే మీరన్నా పక్క నుండి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఈఎఫ్ఎల్యూలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీద ఉంది. కాబట్టి విద్యార్థుల జీవితాలతోటి మరొకసారి ఆటలాడుకుంటే విద్యార్థి జీవితాలను మరొకసారి విద్యకు ఉద్యోగానికి దూరం చేస్తే తగిన మూల్యం సునయన సింగ్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ నెల 12న చలో ఈఎఫ్ఎల్యూ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కాబట్టి దానికి తెలంగాణ ఉద్యమం అయితే ఎట్లయితే చేసినామో, ఎన్ని యూనివర్సిటీ విద్యార్థులు, ఎన్ని కాలేజీ విద్యార్థులు వచ్చారో పాల్గొని విజయవంతం చేసి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చినామో అదే విద్యార్థులకు ఈరోజు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ఈఎఫ్ఎల్ విద్యార్థుల మీద జరిగిన దాడిని కాకుండా మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థుల మీద జరిగిన దాడిగా ప్రతి విద్యార్థి, ప్రతి ప్రజాస్వామికవాది దాన్ని గుర్తించి అర్థం చేసుకొని 12వ తారీఖు జరిగేటువంటి చలో ఈఎఫ్ఎల్ ప్రోగ్రాంకి ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి సునయన సింగ్ లాంటి వాళ్ళు వందలాది మంది బీసీలకు, వందలాది మంది మోడీ తత్వాన్ని కలిగిన ఆర్ఎస్ఎస్ బీసీలకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులుగా ఎంఐఎం పార్టీ తరపు నుంచి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులకు మద్దతు తెలపడం జరుగుతున్నది. జై తెలంగాణ. వేరేదో మాట్లాడండి, ఒకటే వేరేదో మీరు ఒక పాయింట్ మాట్లాడారా, ఇంకొక పాయింట్ ఎవరో అట్లా ఈరోజు నా క్యాంపస్లో కాస్ట్ గురించి ఉంది కదన్నా, సూసైడ్ జరిగింది. ఇది కాకుండా వేరే ఈరోజు ఇఫ్లూ యూనివర్సిటీలో అగ్రవర్ణానికి చెందినటువంటి బ్రాహ్మణ్ బీసీ అయినటువంటి ఆమె ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులపైన, ఎస్సీ ఎస్టీలపైన మరీ కక్ష కట్టి ఈరోజు వాళ్ళను ఏ రంగంలో కూడా ఎదగకుండా ప్రతి దాంట్లో ఆమె అడ్డంకు చేస్తుంది.
అడ్డంకు చేసింది. విద్యార్థులు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ అంతకన్నా ముందు మన కేంద్ర ఆడిట్ వాళ్ళు ఆమె చేసిన తప్పుడు ఈరోజు ఎత్తి చూపించారు కనుక దీన్ని ఆసరా చేసుకొని విద్యార్థులు చెప్పినా కూడా లేదు. ఈరోజు ప్రభుత్వం కాకే చెప్పింది. ఏమని చెప్పిందంటే ఈరోజు ఆమె చేసినటువంటి పొరపాట్లు చాలా ఉన్నాయి, కుంభకోణాలు ఉన్నాయి. ఆ కుంభకోణాల పైన దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి ఆమె పైన చర్య తీసుకొని విద్యార్థుల పైన ఈ విధంగా చేస్తుంది అంటే ఒక విద్యార్థులను ఈ విధంగా చేసిందంటే యూనివర్సిటీలో కూడా ఇలాంటివి ఎన్నో చేసి ఉంటుంది కాబట్టి ఆమె ఖచ్చితంగా తప్పు ఉంది. ఆమె సస్పెండ్ చేపించి మొత్తం ఆమె పైన విచారణ చేపించి ఈ విద్యార్థులకు న్యాయం చేయాలి. ఆమె చేసినటువంటి కుంభకోణం కూడా బయటకు తీసి చర్య తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాల తరఫున ఎంఎస్ఎఫ్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాట్లాడడం ఒక లేడీ ఒకే పాయింట్ ఈరోజు సాయంత్రం యూనివర్సిటీ విద్యార్థులుగా